నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు కొత్త మలుపును తీసుకొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఊహకందని ఎత్తులు వేస్తుంది. ముఖ్యంగా నియోజకవర్గంలో భారీగా ఉన్న మైనార్టీ ఓటర్లను బుట్టలో వేసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తీసిపోని విధంగా వ్యూహ రచన చేస్తున్నారని అంటున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ అజుభాయ్ గా పేరున్న అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టడం వెనుక రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏమిటో చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మైనార్టీ కోటా మంత్రి పదవి అప్పుడు దక్కలేదు. సీనియర్ నేత షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ మధ్య నెలకొన్న తీవ్ర పోటీ కారణంగా ఈ కోటా భర్తీ పెండింగ్ లో పడిపోయింది. ఈ తర్జన భర్జన మధ్యే దాదాపు 2 ఏళ్ల కాలం వృధా అయింది. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి ఓటమి పాలైన అజారుద్దీన్ ను ఈ ఉప ఎన్నికల్లో పోటీ నుంచి కాంగ్రెస్ అధిష్టానం తప్పించింది. ప్రతిగా మంత్రి పదవి, ఎమ్మెల్సీగా హామీ ఇచ్చింది. మాట ఇచ్చినట్లుగానే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదన గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం అజారుద్దీన్ తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించారు. బీజేపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ వ్యూహం ఆగదు అంటున్నారు. అసలు వ్యూహం ఇక్కడే ఉంది. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయనకు మైనార్టీ సంక్షేమంతో పాటు కొన్ని కీలక శాఖలు కేటాయించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న హోంశాఖను అజారుద్దీన్ కు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పెద్దల సభ సభ్యుడు అయిన మహమ్మద్ అలీకి హోంశాఖ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు కేసీఆర్ ఫార్ములానే కాంగ్రెస్ సర్కార్ ఫాలో అవుతుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇక టీమిండియా కెప్టెన్ గా పనిచేసిన అజారుద్దీన్ కు ఇంగ్లీష్, హిందీలపై మంచి పట్టుంది. ఈ కారణంగానే అఖిల భారత సర్వీస్ అధికారులను ఆయన బాగా డీల్ చేసే సామర్థ్యం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే హోంశాఖ లేదా విద్యాశాఖ వంటి కీలక బాధ్యతలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అజుభాయ్ కి కీలక బాధ్యతలు ఇవ్వడం మాత్రం ఖాయమని అంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీ ఓటర్లను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వేసిన ఈ ట్రంప్ కార్డ్ ఎంతవరకు ఫలిస్తుంది? అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి? ఈ పరిణామాలను నిశితంగా గమనిద్దాం.